నమస్తే. కృష్ణంరాజు గారికి, కోట శ్రీనివాసరావు గారికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండేదని అవునండి, తెలుస్తుంది. చాలా పెద్ద అనుబంధం. అంటే మహానటుడు అయినా మంచి మనిషి. చాలా నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి. అంటే ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడడం ఆయనకు తెలియదు. ఏదున్నా కూడా ఎవరైనా ఏమని అనుకుంటే నాకేంటి అనేవారు అనమాట. కృష్ణరాజు గారికి ఎంత అనుబంధం అంటే ఇంకా అసలు చాలా సినిమాల్లో యాక్ట్ చేయటం, తర్వాత లాస్ట్లో మా నాన్నకు పెళ్ళిలో అద్భుతమైన చాలా అద్భుతమైన హిట్ ఇచ్చారు ఇద్దరు కూడా. కృష్ణరాజు గారు అంటే కోట శ్రీనివాసరావు గారు ఎన్నోసార్లు నాతో చెప్పడం కూడా జరిగింది. కృష్ణరాజు గారు అయిన అనుబంధం, ఆ సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, కృష్ణరాజు గారు పంపించే భోజనాలు ఏంటి, అవన్నీ ఆయన చెప్పుకొచ్చారు. ఒకరోజు నేను, ప్రభాస్ గారు, పిల్లలు అందరం కూర్చున్నాం ఆయన దగ్గర. కృష్ణరాజు గారు బర్త్డేకి పిలిస్తే మొత్తం తెల్లవారిన వరకు కూడా చెప్తూనే ఉన్నారు వాళ్ళ కబుర్లు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. అమ్మ నాకు ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడిని, అంత అడగాల పెంచుకుంటూ వెళ్ళాలి అనేది నాకు తెలియదు. కృష్ణరాజు గారు ఒకసారి పిలిచి నా సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలి అంటే తప్పుకుంటా సార్, అంతకన్నా అదృష్టం ఏంటని. ఎంత ఇమ్మంటావంటే నాకు తెలియదు సార్ అంటే బుక్ పెన్ ఇచ్చారంటే ఈరోజు నువ్వు ఇందులో రాసుకో, అక్కడి నుంచి ఇదే కంటిన్యూ అవుద్ది నీకు ఇండస్ట్రీలో అని అయినా చెప్పడం జరిగింది. అట్లాంటి మంచి వ్యక్తి వారు కుటుంబానికి. నేను ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ పంపించడం మాకు కృష్ణరాజు గారు ఉన్న దగ్గర నుంచి అలవాటు. ఆ మ్యాంగోస్ పంపించినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు, నేను వచ్చి మీతో కొంచెంసేపు కూర్చొని గడపాలి అంటే తప్పకుండా అమ్మా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా కొంచెంసేపు మాట్లాడదామని. అదే నేను లాస్ట్ ఆయనతో మాట్లాడటం, అది నాకు ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు, మంచి మనుషులు మన మధ్యలోనే ఉంటారు వీళ్ళు. మనందరం వాళ్ళు జ్ఞాపకాలతో బతకాలి.